హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్. 4 రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా మీదుగా సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్, మరాఠ్వాడా, ఇంటీరియర్ కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. ఇక వీటి ప్రభావంతో రానున్న 4 రోజులు ఏపీలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ సూచనలు జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇక శుక్రవారం పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. ఇక ఫ్రెండ్స్, తెలంగాణ విషయానికొస్తే ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, ఏ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసిందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. అయితే అంతకంటే ముందు ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళినట్లయితే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర సమీపంలో సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దాంతో మరోసారి వాతావరణం చల్లబడనుంది. తెలంగాణలోని కొన్ని జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రానున్న 4 రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందస్తుగా రావటంతో మే నెలాఖరులో భారీ వర్షాలు నమోదయ్యాయి. అయితే జూన్ మొదటి వారం వచ్చేసరికి రుతుపవనాలు మందగించడంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఎండలు మరోసారి పెరిగిపోయాయి. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలో వాతావరణంలో మార్పులైతే వచ్చాయి. మరోసారి వర్షాలు ప్రారంభమయ్యాయి. ఇక హైదరాబాద్ నగరంలో మియాపూర్, హైదర్ నగర్, చందానగర్, లింగంపల్లి, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు పడుతున్నాయి. రానున్న 4 నుంచి 5 రోజులు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంటుంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మొత్తం 10 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నిన్న రాష్ట్రంలో దాదాపు 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నల్గొండలో అత్యధికంగా 4.93 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున పొలాలు, చెట్లు, టవర్ల కింద సంచరించవద్దని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరిస్తుంది. వర్షాలు ప్రారంభమవడంతో ఉష్ణోగ్రతలు తగ్గాయి. సాధారణం కంటే 5 డిగ్రీలు తక్కువ నమోదవుతుంది. రానున్న 4 నుంచి 5 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, సో ఈ రోజుకి సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ అయితే ఇది. ఇక ప్రతిరోజు మీరు లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ యొక్క సందేహాలు, సూచనలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో వాళ్ళకి తప్పకుండా యూజ్ అవుతుంది. ఇక ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.